సార్, ఎవరో ఊరు పేరు లేని వ్యక్తులు ఇడుపు కాగితం కామెంట్స్ చేస్తే దానిని వివాదం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలంగాణలో నాయకుల అవినీతిని, ఆంధ్ర కాంట్రాక్టర్ల ఆధిపత్యాన్ని, ఆంధ్ర రియల్టర్ల మోనోపాలీ ప్రశ్నించకుండా భాష మాండలికం, సంస్కృతిపై మాత్రమే ఎందుకు వివాదం చేస్తున్నారు? ఇడుపు కాగితము సినిమా పైన, ఇన్ఫ్యాక్ట్ సినిమా టైటిల్ పైన జరుగుతున్న చర్చ ఒక రకంగా రచ్చ. ఇడుపు కాగితం అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సహజంగా వాడేటువంటి పదం. డైవర్స్ డాక్యుమెంట్. మీకు కోర్టులకు వెళ్ళని వాళ్ళు, కోర్టులకు వెళ్ళే కెపాసిటీ లేని వాళ్ళు, ఊర్లో పెద్ద మనుషుల ముందు కూర్చొని రెండు కుటుంబాలు కూడా కలిసి భార్యాభర్తలు విడిపోవటానికి కండిషన్స్ రాసుకుంటారు. సో దాన్ని ఇడుపు కాగితము అంటారు. ఇది తెలంగాణలో ఉన్న డైలెక్ట్ పలుకుబడి. ప్రతి ప్రాంతానికి కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని పదాలు కొన్ని చోట్ల కూడా అంటారు, నేను కూడా అంటారు, కొన్ని చోట్ల నేను గుడుక అంటారు. నేను గుడుక అంటే నేను కూడా అన్నట్టే, నేను గుడుక అంటారు. సో వేగంగా అని మనం కొన్ని చోట్ల వాడితే బేగా అంటూ కొన్ని చోట్ల వాడతారు. సో ప్రతి ప్రాంతంలోనూ ఆ ప్రాంతానికి స్పెసిఫిక్గా డైలెక్ట్ ఉంటుంది. దానికి అనేక రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పొరుగు రాష్ట్రాల భాషల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రకు దగ్గరున్న ప్రాంతాలలో మరాఠీ భాష ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొన్ని చోట్ల ఉర్దూ భాష ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొన్ని చోట్ల ఇప్పుడు కర్ణాటక, ఒరిస్సా బార్డర్లు ఉన్న చోట ఆ కన్నడ లేదా ఒరియా భాషల ప్రభావం ఉంటుంది. సో ఇలాంటి అనేక కారణాల రీత్యా వాడుతూ ఉంటారు. ఇప్పుడు గ్లాస్ అనే ఇంగ్లీష్ పదం ఉంది, దానికి వాడుక భాషలో చదువు రాని వాళ్ళు మాత్రమే కాదు, చదువు వాళ్ళు కూడా గిలాస్ అని వాడతారు. సో గ్లాస్ కాస్త గిలాస్ అయిపోయింది. సో ఇలా ప్లేట్ కాస్త అనరాని వాళ్ళు పిలేటు అంటారు. సో అందువల్ల ఈవెన్ భాష ఇప్పుడు రకరకాల కారణాల రీత్యా భాష ఎవాల్వ్ అవుతుంది. ఏ భాష సుప్రీం కాదు. ఇప్పుడు సూత్ర అని సంస్కృతంలో అంటారు, దాన్ని సుత్త అని పాలి భాషలో అంటారు. గౌతమ బుద్ధుడు ప్రవచించిన కాలాము సుత్త అని చాలా గొప్ప సిద్ధాంతం అది, గౌతమ బుద్ధుడు ప్రవచించింది. దాని సంస్కృతిలో కాలాము సూత్ర అంటారు. సో సూత్ర అన్నది ఇక్కడ సామాన్యుడి భాషలో సుత్త అయింది. సో అందువల్ల ఒక భాష సుప్రీము, ఒక భాష తక్కువ ఎప్పుడూ కాదు. కానీ తెలంగాణ భాష ఏదో తక్కువైనట్లు దాన్ని అవమానించే రీతిలో కొంతమంది మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఇది ఎవరో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని ఎవరైనా అనొచ్చు. ఎందుకంటే దీని వెనకాల ఏదైనా ఒక పెద్ద నాయకులు మాట్లాడలేదు కదా అని. కానీ దీనికి ఒక హిస్టరీ ఉంది. తెలంగాణ భాష సంస్కృతి పట్ల ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైందన్న భావన తెలంగాణలో ఉండి అదే కాస్త ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బీజాలు వేసింది. అందులో తెలుగు సినిమా పైన ప్రధానమైన విమర్శ. ఎందుకంటే తెలుగు సినిమాలో ఎక్కడా తెలంగాణ ప్రాంత ప్లేసెస్ ప్రధానంగా చూపెట్టరు. మీరు ఎన్ని తెలుగు సినిమాల్లో, అది కూడా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం రాకముందు తెలంగాణ పట్టణాలైన కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మీకు నిజామాబాద్ ఎన్ని సినిమాలో కనబడ్డాయి చెప్పండి నాకు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది చదువుకున్నారు చెప్పండి, కాకతీయ యూనివర్సిటీలో ఎంతమంది చదువుకున్నారు మీరు చెప్పండి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో, గాంధీ మెడికల్ కాలేజీలో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంతమంది చదువుకున్నారు? వరంగల్లోని ప్రతిష్టాత్మక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతమంది చదువుకున్నారు? మీకు ఎక్కడా కనబడవు. సినిమా పాటల్లో కూడా కరీంనగర్, నిజామాబాద్ ఎక్కడో ఒకటి రెండు పాటలు ఉంటే ఉండొచ్చేమో, కానీ దాదాపు ఉండదు. అది కాక మీ తెలంగాణ పండుగలు, ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉంది, తెలంగాణలో మాత్రమే ప్రధానంగా జరుపుతారు. మీకు ఎన్ని తెలుగు సినిమాల్లో బతుకమ్మ పండుగ చూపెట్టారు చూడండి. బతుకమ్మ పండుగకు తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ పుట్టింటికి వెళ్తుంది. మీరు 90% పుట్టింటికి వెళ్తారు. సో మీకు ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతికి పుట్టింటికి వెళ్తే, తెలంగాణ ప్రాంతంలో మీకు బతుకమ్మ పండుగకి వెళ్తారు. సో సంక్రాంతికి వెళ్ళడాన్ని చూపెట్టాలి కూడా. అదే సమయంలో కొన్ని సినిమాల్లో బతుకమ్మ పండుగకు వెళ్ళినట్టు చూపెట్టాలి కదా. మీకు ఎన్ని తెలుగు సినిమాల్లో బతుకమ్మ ఆట ఆడుతూ హీరోయిన్ కనబడ్డది మీకు? హీరోయిన్ తన ఫ్రెండ్స్తో బతుకమ్మ ఆడుతూ కనబడ్డది మీకు చెప్పండి. అందులో విలన్లకు, సైడ్ హీరోలకు, చెంచాగాన్లకు, హీరోల పక్కన ఉండే లేడీ డాన్లకు తెలంగాణ యాస పెట్టారు. మీకు తెలుగు సినిమాలలో అంతటా ఇదే కనబడుతుంది. సో ఈ ధోరణి, ఈ చరిత్ర నేపథ్యంలో జరిగింది. ఇదేం కొత్త కాదు.
ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా వచ్చినప్పుడు ఇలాగే కాంట్రవర్సీ చేశారు భాష పైన. బలగం సినిమాల పైన కూడా భాష పైన కాంట్రవర్సీ చేశారు. అది చాలా పవర్ఫుల్ అప్పీల్ ఉండి హిట్ అయినా కూడా ఇది కొద్దిమందే చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇలా చేస్తారని ఎప్పుడు అనుకోను. ఏ ప్రజలు కూడా విద్వేషాన్ని వ్యక్తం చేయరు. కానీ కొన్ని శక్తులు పనిగట్టుకొని ఒక ప్రాంతాన్ని, ఒక భాషను, ఒక జాతిని, ఒక మతాన్ని చిన్న చూపు చూసేటువంటి ధోరణి మనకు కనబడుతుంది. ఈ ధోరణి వల్లనే తెలంగాణలో ఈ ఇడుపు కాగితం కాంట్రవర్సీ అంత సమస్య అయింది. ఇది దానికి తోడు రాజకీయ పెత్తనం. మేము తెలంగాణలో రాజకీయం చేయకూడదా అని ఎవరో వద్దన్నట్లు, తెలంగాణపైకి దండయాత్రకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటూ తెలంగాణలో మేము రాజ్యం వెళ్తాం, మేమే అధికారంలోకి వస్తాం అంటూ మాట్లాడుతుంటారు. అధికారంలోకి ఎవరైనా తెలంగాణలో రావచ్చు. దానికి సంతోషంగా తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజల్లో మమేకమై చేయొచ్చు కదా. మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం, అక్కడే మా రాజకీయ ప్రయోజనాలు, మా అవసరాలకు తెలంగాణ రాజకీయాన్ని వాడుకుంటాం అనే ధోరణి కూడా మనం చూస్తున్నాం. సో ఈ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణలో ఉద్యమం వచ్చింది. తెలంగాణే కాదు, ఏ ప్రాంతాన్ని కూడా అవమానించకూడదు. ఇప్పుడు తెలుగు సినిమాలో రాయలసీమను బాంబుల సీమగా, రక్తపాత సీమగా చిత్రీకరిస్తారు. అది కూడా తప్పే. రాయలసీమలో సంఘ సంస్కర్తలైన బ్రహ్మం గారు, వేమన్ లాంటి మహనీయులు పుట్టారు, అన్నమయ్య లాంటి మహాభక్తులు పుట్టారు. ఎందుకు రాయలసీమను కించపరచాలి? గొప్ప పుణ్యభూమి కదా. ఇలా మీకు కోట్లాది మంది హిందువులు కొలిచే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి రాయలసీమ గడ్డపైన ఉన్నారు కదా. అది మర్చిపోయి మన రాయలసీమను కేవలం బాంబుల సీమగా చూపెడితే ఎంత అన్యాయం అది. గోదావరి జిల్లాల భాషను కూడా మీరు సినిమాలో కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్కి వాడుతూ ఉంటారు. ఇలా కేవలం ఒక 2 జిల్లాలు, 2 మండలాలు, 2 నియోజకవర్గాల భాషే తెలుగు భాష, మిగతాది ఏది భాష కాదు అనే రీతిలో తెలుగు సినిమాలో ఉండే జాడ్యాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఇడుపు కాగితం టైటిల్ వచ్చుతోనే నీకు తెలియకపోతే తెలుసుకోవాలి, తప్పేంటి? ఇప్పుడు అన్ని భాషలు మనం రావాలా? ఇప్పుడు హిందీలో ఒక టైటిల్ ఉంటుంది, నాకు తెలియదు, తెలుసుకుంటాను. ఏమన్నా గూగుల్లో కొడితే తెలుస్తుంది. కాకపోతే దీనికి డబ్బింగ్ చేస్తారా, సబ్ టైటిల్స్ ఇస్తారా, అసలు ఇది తెలుగేనా అంటే ఒక ప్రాంతం మాట్లాడే తెలుగే తెలుగు, మిగతా ప్రాంతం మాట్లాడే వాళ్ళు తెలుగు కదా. గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళు తెలంగాణ తెలుగు భాషను కొనియాడారు కదా, తప్పేముంది? గరికపాటి తెలంగాణ వాడా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కాకినాడ నుంచి వచ్చాడు. సో తెలంగాణలో పుట్టి పెరగకపోయినా ఔదార్యాన్ని చూపెట్టారు కదా గరికపాటి లాంటి భాషా పండితులు. మీకు గోరేటి వెంకన్న తెలంగాణ పోరాట యోధుడు కదా, ఆయన తెలంగాణ కోసం కవిత గానం చేసిన వ్యక్తి కదా. ఆయన మీకు రాయలసీమ పైన అద్భుతంగా పాట రాశాడు. సో అందువల్ల మనము అన్ని ప్రాంతాలను గౌరవించాలి, అన్ని ప్రాంతాల చరిత్రను గౌరవించాలి, అన్ని ప్రాంతాల భాషా సంస్కృతిని గౌరవించాలి. ఇది వదిలేసి మేము ఒక ప్రాంతం పైన రాజకీయ పెత్తనం చేస్తాం, ఆర్థిక పెత్తనం చేస్తాం, భాషా సాంస్కృతిక పెత్తనం చేస్తాం అంటే సమాజాలు అంగీకరించవు కదా. ఆ రోజులు పోయాయి. వలసవాదాన్ని అంగీకరించలేదు కదా. సో ఏ రకమైన బయటి దేశ వాళ్ళ వలసవాదమైన, అంతర్గత వలసవాదమైన ప్రజలు అంగీకరించరు. అందువల్ల ఇది ఎవరిపైన, ఎవరు ఉత్తరాంధ్ర పైన, రాయలసీమ పైన వేరే వాళ్ళు చేసిన అభ్యంతరమే. తెలంగాణ ఒక్కరే కాదు. అందుకే చెప్పింది, రాయలసీమ భాషను, రాయలసీమ గడ్డను అవమానించే రీతిలో సినిమాలు వస్తుంటాయి. గోదావరి ప్రజల భాషల్ని కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్స్కి పెడుతూ ఉంటారు. ఏది చేసినా తప్పే. అది భాష ఎవరి భాష వాళ్ళకి అది అమ్మ భాష. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తరాంధ్ర భాష అమ్మ భాష, రాయలసీమ ప్రజలకు రాయలసీమ భాష అమ్మ భాష, దక్షిణ కోస్తా ప్రజలకు వాళ్ళది అమ్మ భాష. అన్ని భాషల్ని గౌరవించుదాం, అన్ని సంస్కృతులను గౌరవించుదాం.